హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయినిహా ఫుడీస్. ఫ్రెండ్స్, బేకరీ స్టైల్ పల్లి పట్టి చేసుకుందాం. ఈరోజు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. పర్ఫెక్ట్ కండిషన్లో కరెక్ట్ కొలతలతో చెప్తాను. మీకు ఫాలో అయిపోయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. టైంపాస్కి అప్పటికప్పుడు 10 minutesలో రెడీ చేసుకొని తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన పల్లి పట్టి ఎలా చేయాలో ఈరోజు వీడియో చూసేద్దాం. మందపాటి కళాయి తీసుకోండి. ఆ కళాయిలో గిన్నెడు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి. పర్ఫెక్ట్గా ఎగిపోవాలి, బాగా ఎగిపోవాలి. అప్పుడే మన పల్లి పట్టి అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనకి పల్లీలు ఎగాయో లేవో అనేది ఎలా తెలుస్తుందో చూడండి. ఇక్కడ చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇగో ఇలా పట్టుకొని ఇలా పల్లీని ఇలా అన్నామంటే చాలు, పొట్టు ఊడిపోవాలి. అలా పొట్టు ఊడిపోయిందంటే మన పల్లి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు, పల్లి ఏగిపోయినట్టు అర్థం. సో పల్లీలు వేగిపోయాయి అనేసి మనకు అర్థమైపోతుంది కదా, వీడియోలో చూస్తున్నారు కదా. ఈ పల్లీలు వేగిపోయినాక చాలా సింపుల్ మెథడ్లో పల్లి పొట్టి ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా కాటన్ క్లాత్లో వేసుకోండి. వేడివేడిగా ఉన్నాయి కదా, కాలుతూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక అట్లకరతో కూడా ఒక 2-3 times ఇలా కొట్టండి. ఎందుకంటే మనకి పల్లి అనేది 2 ముక్కలు అవ్వాలి కదా, అందుకని అట్లకరతో కొడితే పొట్టు ఉడుతుంది, ప్లస్ పల్లీలు అనేవి ముక్కలు అయిపోతాయి. చూసారు కదా, మనకి చాలా ఫ్రీగా సింపుల్గా అయిపోయింది ఈ ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ ఇలా టిప్ని యూజ్ చేసుకుంటూ మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పల్లీలు అనేవి రెడీ అయిపోయాయి, పక్కకు పెట్టేయండి. పక్కనకి మనం ఇందాక ఫుల్ గిన్నె పల్లీలు తీసాం కదా, ఇప్పుడు హాఫ్ గిన్నె బెల్లం తీసుకుంటున్నాను. మేము ఇక్కడ స్వీట్ తక్కువ తింటాం కాబట్టి హాఫే తీసుకున్నాను. 3/4 తీసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే. చూసినా కదా, పాకంలో కొంచెం వాటర్ పోసుకొని, టీ గ్లాసు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరగదీయండి. బెల్లం మొత్తం కరగాలి. ఒక పొంగొచ్చాక పాకంకి ఇలా ఒక పొంగొచ్చాక నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాను పాకాన్ని. అది మీ బెల్లం బట్టి మీరు చేసుకోండి ఫిల్టర్ అనేది. ఒక గిన్నెలో తీసుకున్నాను. జస్ట్ బెల్లం కరిగాక ఒక గిన్నెలోకి తీసుకొని మన ప్యాన్ అనేది ఒకసారి కడిగేసేసి టీ జాలి హెల్ప్తో మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక ఫిల్టర్ అయ్యే జాలిలో ఉండిపోతుంది. బెల్లం ఖచ్చితంగా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి మట్టి ఇసుక అనేవి ఏమీ తగలకుండా చాలా బాగుంటుంది. సో మళ్ళీ పాకం ప్రాసెస్ స్టార్ట్ చేయండి. పాకం అనేది దగ్గర పడేదాకా ఉడికించండి. ఈ పాకం అనేది ఒక 10 minutes పడుతుంది. 10 minutes దాకా పాకాన్ని ఉడికించండి. ఇప్పుడు పాకం అనేది ఒక స్టేజ్కి వచ్చాక ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా కలిపాను ఫ్రెండ్స్. ఇది కేవలం ఆప్షనల్ మటుకే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది. మనకి పాకం అనేది రెడీ అయిందో లేదో టెస్టింగ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ తీసుకున్న ప్లేట్లో ఇలా పాకాన్ని వేసుకోండి. ఆ వేసుకున్న పాకాన్ని 1-2-3 seconds వదిలేసేసి తర్వాత ఇలా ఉండగా చేసుకొని తీసుకోండి. ఉండ అనేది చూసారు కదా, చిన్నపాటి రాయిలాగా తయారవుతుంది. కావాలంటే కింద కొట్టి చూడండి, మనకి సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ బట్టి మనకు అర్థమైపోతుంది పాకం అనేది రెడీ అయిపోయిందని. పాకం అనేది రెడీ అయిపోయినాక ఇప్పుడు పల్లీలు మొత్తం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు పల్లి పట్టి అనేది పాకంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. పాకం అనేది ముదురు పాకం రావాలి కంపల్సరీ, అలా పాకం చేసుకోండి. లేకపోతే మీకు పంటికి అనేది తాకుతూ ఉంటుంది. సో పంటికి అంటకుండా ఉండాలంటే, కరకరలాడాలంటే ఇలా రెడీ చేసుకోండి. సో ఇప్పుడు ఆ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కాబట్టి అది పక్కకు పెట్టేసుకొని మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ మేము ఎక్కువ పల్లీలు ఉన్నా కానీ ఒకటే ప్లేట్ తీసుకోవడం వల్ల మాకు లావుగా వచ్చింది. మీరైతే ఒక 3 plates సరిపోతుంది. ఇక్కడ అంటే చాలా తక్కువ పల్లీలు తీసుకుంటే ఒక ప్లేట్ సరిపోతుంది. ఇలా నెయ్యి ఒక గిన్నెకి రాసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎంత పలుసుగా అయితే అంతగా చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ లావుగా చేసుకున్నాము, అందుకే మాకు అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. కానీ టేస్ట్ కానీ కరకరలాడడం కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే మీరు పలుసగా చేసుకోండి, అప్పుడు మీకు షాప్లో దొరికినట్లు పర్ఫెక్ట్గా వస్తుంది.
సో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడే కట్ చేసుకోండి. చాక్ తీసుకొని ఇలా మంచిగా ప్లేట్లో అడ్జస్ట్ చేసుకున్నాక చాక్తో ఇలా మీరు కట్ చేసుకోండి. చల్లారాక కట్ చేస్తే మాత్రం రాదు. సో ఇప్పుడే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, చాలా పలుచగా ఒత్తుకోండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ మందంగా ఒత్తుకున్నాం కానీ మీరైతే పలుచగా ఒత్తుకోండి. సో రెడీ అయిపోయింది మన పల్లి పట్టి అనేది. ఒక 1 అవర్ ఫ్యాన్ కింద పెట్టేయండి. 1 అవర్ తర్వాత చూడండి ఇలా ఉంది మన పల్లి పట్టి అనేది. నేను చెప్పాను కదా లావుగా ఉండడం వల్ల రాలేదు, కానీ పలుచగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు పలుచగా ట్రై చేయండి. కావాలంటే చూడండి కరకరలాడుతుంది మన పల్లి పట్టి అనేది, మీకు అర్థమైపోతుంది. చూసారా నేను బ్రేక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చూసారా బ్రేక్ చేయగానే భలే వచ్చేసింది కదా. సో మీరు దీన్ని బట్టి అర్థమైపోతున్నా కరకరలాడిపోతుంది అనేసి. సో మన పల్లి పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది పల్లి పట్టి. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పల్లి పట్టి అనేది, బేకరీ స్టైల్ పల్లి పట్టి. సో మీ ఇంట్లో కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.